సో నెక్స్ట్ ఎలక్ట్రాన్ రవాణా. ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ, దీన్ని ఇంగ్లీష్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటాం, ఈటీఎస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ వలన ఏం జరుగుతుందంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేవి ఏర్పడతాయి. ఆక్సిజన్ వినియోగించబడి ఎలక్ట్రాన్స్ అనేటి ఆక్సిజన్కు వెళ్ళడం వలన ఈ ఆక్సిజన్ నుంచి వాటర్ మాలిక్యూల్ అంటే నీటి అణువు ఉత్పత్తి అనేది జరుగుతుంది అనమాట. ఎలక్ట్రాన్ రవాణా అంటే ఏంటంటే ఎలక్ట్రాన్లు ఒక వాహకము నుంచి లేదా ఒక సంక్లిష్టం నుంచి ఇంకొక సంక్లిష్టానికి బదిలీ అయ్యే లేదా ప్రవేశించే పథాన్ని, సో ఎలక్ట్రాన్లు ఒక సంక్లిష్టం నుంచి ఇంకొక సంక్లిష్టానిలోకి ప్రవేశించే లేదా బదిలీ అయ్యే పథాన్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అంటాం. ఈ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ఎందుకు జరుగుతుందంటే గ్లైకాలసిస్ మరియు క్రెబ్స్ సైకిల్లో ఏర్పడిన NADH+H+లు లేదా FADH2లోని శక్తిని బయటికి తీయడానికి, ఆల్రెడీ చెప్పినాం కదా, ఒక NADH నుంచి 3 ATPలు ఏర్పడతాయి, ఒక FADH2 నుంచి 2 ATPలు ఏర్పడతాయి. ATP అనేది ఏంటి? శక్తి యొక్క రూపం. ATPని ఏమంటాం? ఎనర్జీ కరెన్సీ అంటాం. సో ఈ శక్తిని బయటికి తీయడానికి ఏ వ్యవస్థ జరుగుతుంది? ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అనేది జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలోని లోపలి స్తోచంలో జరుగుతుంది. మైటోకాండ్రియా యొక్క లోపలి స్తోచంలో జరుగుతుంది అనమాట. ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అనేది మైటోకాండ్రియా యొక్క లోపలి స్తోచంలో. NADH, FADH2ల నుంచి ఎలక్ట్రాన్లు NADH, FADH2 నుంచి ఏం వెళ్తున్నాయి? ఎలక్ట్రాన్లు ఎక్కడికి జరుగుతాయి? ఆక్సిజన్కు చేరడం వలన. అలాగే మాత్రిక నుంచి ప్రోటానులు ఆక్సిజన్కు చేరడం వలన ఆక్సిజన్ నుంచి ఏం ఏర్పడుతుంది? నీటి అణువు ఏర్పడుతుంది. ఈ చర్యలో ATP ఉత్పత్తి అనేది జరుగుతుంది, అంటే శక్తి ఉత్పత్తి అనేది జరుగుతుంది అనమాట. ATP అంటే ఏంది? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో NADH+SPH లేదా FADH2 నుంచి ఎలక్ట్రాన్లు ఫైనల్గా ఈ సంక్లిష్టాల ద్వారా ఆక్సిజన్కు చేరుతాయి. మాత్రిక నుంచి ప్రోటానులు ఆక్సిజన్కు చేరి ఏంగా మారుతుంది? నీటి అణువుగా మారడం. ఎలక్ట్రాన్ రవాణాలో ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి? నీరు మరియు శక్తి. సో ఈ శక్తి అనేది ఏంటది? ఎనర్జీ యొక్క రూపం. సో ఎనర్జీ కరెన్సీ అంటాం, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ప్రోటాన్ల యొక్క సంచయనం వల్ల ఏం ఏర్పడుతుంది? ATP అనేది ఏర్పడుతుంది. అంటే శ్వాసక్రియలో చివరగా ఏర్పడేది ఏంటంటే శక్తి. శ్వాసక్రియ ఎందుకు జరుగుతుంది? శక్తి విడుదల కోసం జరుగుతుంది. ఆహార పదార్థాల్లోని శక్తిని విడుదల కోసం అనేక రసాయన చర్యలు జరుగుతాయి శ్వాసక్రియలో. ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్లైకాలసిస్లో 10 దశలు చెప్పుకున్నాం, క్రెబ్స్ వలయంలో 10 దశలు చెప్పుకున్నాం. ఇక్కడ 4 సంక్లిష్టాలు వస్తాయి. 4 సంక్లిష్టాలను గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇదంతా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంక్లిష్టాల గురించి చదువు. ఈ ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియా యొక్క లోపలి స్తోచం. ఇది మైటోకాండ్రియా యొక్క వెలుపలి స్తోచం. మైటోకాండ్రియా యొక్క వెలుపలి స్తోచం, మైటోకాండ్రియా యొక్క లోపలి స్తోచం. ఇది మైటోకాండ్రియా యొక్క వెలుపలి స్తోచం, ఔటర్ మెంబ్రైన్, ఇన్నర్ మెంబ్రైన్. ఈ స్పేస్ ని ఏమంటామంటే మైటోకాండ్రియల్ ప్రదేశం. మైటోకాండ్రియల్ ప్రదేశం అన్నమాట ఇదంతా. మైటోకాండ్రియల్ అంటే వెలుపలి స్తోచానికి లోపలి స్తోచానికి మధ్య ఉండే ఖాళీ ప్రదేశాన్ని మైటోకాండ్రియల్ ప్రదేశం అంటాం. ఈ లోపలి స్తోచంలో 4 రకాల సంక్లిష్టాలు ఉంటాయి అన్నమాట. లోపలి స్తోచంలో ఎన్ని సంక్లిష్టాలు ఉంటాయి? 4 రకాల సంక్లిష్టాలు ఉంటాయి.
సో మొత్తం లోపలి త్వచంలో సంక్లిష్టాల సంఖ్య 4. ఈ సంక్లిష్టాలు దేంతో ఏర్పడతాయి అంటే ప్రోటీన్లతో ఏర్పడతాయి. సంక్లిష్టాలు దేంతో ఏర్పడతాయి? ప్రోటీన్తో ఏర్పడిన సంక్లిష్టాలు. దీనితో పాటు F0 F1 సంక్లిష్టం. F0 F1 సంక్లిష్టం. సో 1 2 3 4 ఇది F0 F1 సంక్లిష్టం అనమాట. F0 F1 సంక్లిష్టం. సో మొత్తం 4 సంక్లిష్టాలు ఉంటాయి. మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచంలో సంక్లిష్టాలు 4 ఉంటాయి. మొత్తం 5 అని చెప్తారు. 5లో ఒకటి ఏంటంటే F0 F1 సంక్లిష్టం. ఈ సంక్లిష్టాలు దేంతో తయారవుతాయి? సంక్లిష్టం 1 దేంతో తయారవుతాయి? ఇవన్నీ ప్రోటీన్ నిర్మితాలు, ప్రోటీన్లతో తయారైన సంక్లిష్టాలు ఉంటాయి. మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచంలో ప్రోటీన్లతో నిర్మితమైన సంక్లిష్టాలు ఉంటాయి. ఈ సంక్లిష్టాల పేర్లు చూడండి. మొదటి సంక్లిష్టం ఏంటంటే బోర్డు సరిపోదు, ఇక్కడ రాస్తాను. మొదటి సంక్లిష్టం యొక్క పేరు వచ్చేసి NADH + H+ డీహైడ్రోజినేజ్. డీహైడ్రోజినేజ్ మొదటి సంక్లిష్టం. రెండో సంక్లిష్టం పేరు వచ్చేసి సక్సినిక్ డీహైడ్రోజినేజ్. మూడో సంక్లిష్టం పేరు వచ్చేసి సైటోక్రోమ్ B,C1 సంక్లిష్టం. సైటోక్రోమ్ B,C1 సంక్లిష్టం. నాలుగో సంక్లిష్టం పేరు వచ్చేసి సైటోక్రోమ్ C ఆక్సిడేజ్. ఐదో సంక్లిష్టం F0 F1 సంక్లిష్టం. ఇది ఎక్కడ చెప్పుకున్నాం? F0 F1 సంక్లిష్టం అన్నది ఎక్కడ చెప్పుకున్నాం? మనము కిరణజన్య సంయోగక్రియలో చెప్పుకున్నాం. చక్రీయ అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాలో ల్యూమెన్లో ఏర్పడిన ప్రోటానులు F0 F1 సంక్లిష్టం ద్వారా బయటికి సంచయించడం వలన విడుదలైన శక్తిని ATP సింథేజ్ అనేది గ్రహించి ADPని ATPగా మారుస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే, ప్రోటాన్ల సంచయనం వలన ADP నుంచి ATP తయారవుతుంది ఇక్కడ. సో ఇవి సంక్లిష్టాలు. ఫస్ట్ సంక్లిష్టం పేరేంటి? NADH + H+ డీహైడ్రోజినేజ్. రెండో సంక్లిష్టం సక్సినిక్ డీహైడ్రోజినేజ్. మూడో సంక్లిష్టం సైటోక్రోమ్ B,C1 సంక్లిష్టం. నాలుగోది సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ సంక్లిష్టం. వీటికి పేర్లు ఎలా వచ్చినాయో ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఆ లోపల దీన్ని తుడిపేస్తాను నేను. సో ఇవి సంక్లిష్టాలు. ఈ సంక్లిష్టాలు దేంతో నిర్మితమవుతాయి? ప్రోటీన్లతో నిర్మితమవుతాయి. ఎక్కడ ఉంటాయి అంటే ఇవి మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచంలో ఉంటాయి అన్నమాట. ఇది మాత్రిక, మైటోకాండ్రియా యొక్క మాత్రిక. మాత్రికలో ఏ వలయం జరిగింది? క్రెబ్స్ వలయం జరిగింది. ఈ క్రెబ్స్ వలయంలో ఏమేమి ఏర్పడినాయి? NADHలు ఏర్పడినాయి, FADH2లు ఏర్పడినాయి అనమాట. సో NADH + H+ అన్నది ప్రోటాన్ను కోల్పోయి ప్లస్ ఎలక్ట్రాన్ కూడా కోల్పోతుంది. ఈ ఎలక్ట్రాన్ను ఎవరికి అందిస్తుందంటే ఎలక్ట్రాన్ గ్రహీత అయిన FMNకు అందిస్తుంది. మొదటి సంక్లిష్టం NADH + H+ అన్నది ఒక ప్రోటాన్ను కోల్పోయి ఎక్కడ కోల్పోతుంది? మాత్రికలోకి విడుదల చేస్తుంది ప్రోటాన్ను. దీనిలోని ఎలక్ట్రాన్ను ఎవరికి బదిలీ చేస్తుంది? ఎలక్ట్రాన్ గ్రహీత అయిన మొదటి సంక్లిష్టంలోని ఎలక్ట్రాన్ గ్రహీత అయిన FMNకు బదిలీ అవుతుంది. ఈ FMN నుంచి ఎలక్ట్రాను FESకు వెళ్తుంది అనమాట. FMN నుంచి ఎక్కడికి పోతుంది ఎలక్ట్రాను? FES. సో ఎలక్ట్రాన్ పోతూ ఉంటుంటే దీంట్లో శక్తి ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. శక్తి ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఎలక్ట్రాన్ ఒక సంక్లిష్టం నుంచి ఇంకొక సంక్లిష్టంలోనికి లేదా ఒక పదార్థం నుంచి ఒక ఎలక్ట్రాన్ గ్రహీత నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ గ్రహీతలోకి ఎలక్ట్రాన్ బదిలీ అవుతుంది. చూడండి, ఎలక్ట్రాన్లు ఒక సంక్లిష్టం నుంచి ఇంకొక సంక్లిష్టానికి బదిలీ అయ్యే పదాన్నే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఇప్పుడు మొదటి సంక్లిష్టంలో ఉంది. ఈ FES నుంచి యూబిక్వినోన్కు వెళ్తుంది అనమాట. యూబిక్వినోన్. ఈ యూబిక్వినోన్ అనేది మాత్రికలోకి విడుదలైన ప్రోటాన్లను గ్రహిస్తుంది. మాత్రికలోకి విడుదలైన ప్రోటాన్ను గ్రహించి యూబిక్వినోన్ H2గా క్షయీకరించబడుతుంది. ఈ యూబిక్వినోన్ H2 నుంచి ఈ ప్రోటాన్ అనేది పెరిమైటోకాండ్రియల్ ప్రదేశంలోకి విడుదల చేస్తుంది అనమాట. ఎక్కడికి విడుదల చేసింది? పెరిమైటోకాండ్రియల్ ప్రదేశంలోకి. అంటే
NADH ప్లస్ H ప్లస్ నుంచి ఏర్పడిన ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు FMNకు చేరి ఈ ప్రోటాన్లు UB క్వినోన్ గ్రహిస్తుంది. ఇప్పుడు దీని నుంచి ప్రోటాన్లు వెళ్ళిపోయినాయి అంటే ఇది ఏమిగా మారుతుంది? NAD+గా మారిపోతుంది అనమాట. సో ఈ UB క్వినోన్ నుంచి ప్రోటాన్ పెరిమైటోకాండ్రియల్ ప్రదేశంలోకి విడుదలైంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ అనేది దేనిలోకి వస్తుందంటే సైటోక్రోమ్ B లేకి వస్తుంది. సైటోక్రోమ్ B ఇవన్నీ ఎలక్ట్రాన్ గ్రహీతలు. సైటోక్రోమ్ B నుంచి ఎలక్ట్రాను FES నుంచి ఎలక్ట్రాన్ సైటోక్రోమ్ C1 లేకి బదిలీ అవుతుంది అనమాట. సైటోక్రోమ్ C నుంచి ఎలక్ట్రాన్ సైటోక్రోమ్ C, సో సైటోక్రోమ్ C1 C, సైటోక్రోమ్ C నుంచి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ A, సైటోక్రోమ్ A నుంచి సైటోక్రోమ్ A3లోకి ఎలక్ట్రాన్లు బదిలీ అవ్వడం జరుగుతుంది. ఈ సైటోక్రోమ్ A3 నుంచి ఫైనల్గా కాపర్ యొక్క సమక్షంలో ఎలక్ట్రాన్లు ఆక్సిజన్కు చేరుతాయి. ఎలక్ట్రాన్లు ఎక్కడ చేరినాయి? ఫైనల్గా ఆక్సిజన్కు. చెప్పినాం కదా ఇక్కడ NADH ప్లస్ FADH2లోని ఎలక్ట్రాన్లు ఎక్కడ చేరినాయి? ఆక్సిజన్కు. ఈ ఆక్సిజన్ అనేది మాత్రిక నుంచి ప్రోటాన్లను గ్రహించి ఏమిగా మారిపోతుంది? H2Oగా మారుతుంది. అంటే శ్వాసక్రియలు ఏం విడుదలవుతుంది? నీరు ఏర్పడుతుంది ప్లస్ శక్తి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్ క్రెబ్స్ వలయంలో ఏర్పడింది. నీరు ఎక్కడ ఏర్పడుతుంది? ఎలక్ట్రాన్ రవాణాలో ఏం ఏర్పడుతుంది? నీరు. ఇంతవరకు అంటే గ్లైకాలసిస్ కానీ క్రెబ్స్ వలయంలో కానీ నీరు అనేది ఏర్పడదు. కానీ ఎక్కడ ఏర్పడుతుంది నీరు అనేది? గ్లైకాలసిస్ ఎలక్ట్రాన్ రవాణాలో మాత్రమే నీరు ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్కు చేరిన ఫైనల్గా ఆక్సిజన్ అక్సెప్టర్ ఏంటి? ఆక్సిజన్. ఎలక్ట్రాన్ అక్సెప్టర్ ఫైనల్గా ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మాత్రిక నుంచి ప్రోటాన్లను గ్రహించి నీరుగా మార్పు చెందుతుంది. సో FAD ఇప్పుడు రెండవ సంక్లిష్టం ఉంది. FADH2లో నుంచి ఎలక్ట్రాన్లు FESకు చేరుతాయి. FES నుంచి UB క్వినోన్కు చేరి UB క్వినోన్ నుంచి సైటోక్రోమ్ Bకి ఎలక్ట్రాన్లు బదిలీ అవుతాయి అన్నమాట. సో FADH2 ఎప్పుడు ఏర్పడుతుంది? సక్సినిక్ యాసిడ్ క్రెబ్స్ వలయంలో సక్సినిక్ ఆమ్లం అనున్నది ఆక్సీకరణం చెందడం వలన ఫ్యూమరిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ ఫ్యూమరిక్ ఆమ్లంగా మారేటప్పుడు FAD+ అనున్నది FADH2గా మారుతుందని చెప్పినాం. అందుకే దీన్ని ఇక్కడ ఉపయోగపడే సంక్లిష్టాన్ని ఏమంటామంటే సక్సినిక్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఉంది కదా, అదే సంక్లిష్టం 2. సక్సినిక్ డీహైడ్రోజనేజ్ సంక్లిష్టం 2 అనమాట. సంక్లిష్టం 1 ఏంటి? NADH ప్లస్ H ప్లస్ డీహైడ్రోజనేజ్ అనేది సంక్లిష్టం 1. సైటోక్రోమ్ B, C1 సంక్లిష్టం అనేది సంక్లిష్టం 3. సైటోక్రోమ్ C అనున్నది సంక్లిష్టం 4 అన్నమాట. సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అంటాం. సైటోక్రోమ్ C ఆక్సిడేజ్. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్లను కోల్పోవడం. ఎలక్ట్రాన్ కోల్పోతుంటే వాటిలోని శక్తి ఏమవుతుంది? తగ్గుతుంది. అందుకే ఏమవుతాయంటే మాత్రిక నుంచి ప్రోటాన్లను గ్రహించి అత్యధిక సంఖ్యలో పెరిమైటోకాండ్రియల్ ప్రదేశంలోకి చేరుస్తాయన్నమాట. ఈ విధంగా అధికంగా ఈ సంక్లిష్టాల నుంచి ప్రోటాన్లను సేకరించి పెరిమైటోకాండ్రియల్ ప్రదేశంలోకి వెళ్తాయి. అప్పుడు మాత్రికలో ప్రోటాన్ల యొక్క సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. ప్రోటాన్ల యొక్క సంఖ్య తగ్గుతుంది. అంటే సాంద్రతలో తేడా వలన ఈ ప్రోటాన్లు అనేవి ఏమవుతాయి? F0, F2, F0, F1 రేణువుల నుంచి బదిలీ అవుతాయి. అధిక గాఢత నుంచి అల్ప గాఢతలోకి బదిలీ అవుతాయి. ఇలా బదిలీ కావడం వలన ఏర్పడిన శక్తిని వినియోగించుకొని ATP సింథేజ్ అనున్నది అనే ఎంజైమ్ ADPని ATPగా మారుస్తుంది. సో F0, F1 రేణువుల్లోని ATP సింథేజ్ అనే ఎంజైమ్ ప్రోటాన్ల యొక్క సంచయనం వలన ఏర్పడిన శక్తిని వినియోగించుకొని ADPకి ఫాస్ఫేట్ను కలిపి ATPగా మారుతుంది. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీనినే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాము. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. సో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ADPకి ఫాస్ఫేట్ అణువును చేర్చి ఆక్సిజన్ సమక్షంలో ATP ఉత్పత్తిని ప్రోత్సహించడాన్నే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అని అంటాము. సో ఇది ఎలక్ట్రాన్ రవాణా. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సైటోక్రోమ్ C. ఈ సైటోక్రోమ్ C అనున్నది ఈ మైటోకాండ్రియా యొక్క లోపలి స్తోచంలో ఉండదు. ఎక్కడుంటుందంటే
ఇది మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచానికి వెలుపల ఉంటుందన్నమాట. సో సైటోక్రోమ్ సి మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం యొక్క వెలుపల ఉండి ఇది ఎలక్ట్రాన్ బదిలీ వాహకంగా పనిచేస్తుంది. ఎలక్ట్రాన్ బదిలీ వాహకం చూడండి, ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఎలక్ట్రాన్లు ఒక సంక్లిష్టం నుంచి ఇంకొక సంక్లిష్టానికి బదిలీ అయ్యే పదాన్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్ రవాణా అని చెప్పినాం. చూడండి, ఎలక్ట్రాన్లు ఇక్కడ నుంచి వచ్చిన మాత్రికలోని NADH నుంచి వచ్చి ఒక సంక్లిష్టం నుంచి ఇంకొక సంక్లిష్టానికి వెళ్ళి ఫైనల్ గా ఆక్సిజన్ కు చేరినాయి. ఫైనల్ ఎలక్ట్రాన్ అక్సెప్టర్ ఏంటి? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఏమిగా మారింది? నీరుగా మార్పు చెందుతుంది. చూడండి, NADH FADH2 లోని ఎలక్ట్రాన్లు ఫైనల్ గా ఆక్సిజన్ కు చేరి నీరు ఏర్పడింది. ఇలా ఏర్పడడం వలన ADP నుంచి ఏం ఏర్పడుతుంది? ATP అనేది ఏర్పడుతుంది. అంటే ఈ ప్రోటాన్లు అనేటి సంచయనం వలన ATP సింథేజ్ అనే ఎంజైమ్ ADPకి ఫాస్ఫేట్ అణువును చేర్చి ATPగా మారుస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అంటాం. ఈ శ్వాసక్రియలో లోని దశల్లో జమ ఖర్చులు గురించి చూద్దాం. ఎన్ని ATPలు ఏర్పడతాయి? ఒక గ్లూకోజ్ అణువు కంప్లీట్గా ఆక్సీకరణం చెందడం వలన ఏర్పడే ATPల సంఖ్య. ఎన్ని ATPలు వినియోగించబడుతున్నాయి, వాటి నుంచి విడుదలయ్యే శక్తి ఎంత అనేది చూద్దాం. సో మొట్టమొదటి దశ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్లో మొత్తం ATPలు ఎన్ని ఏర్పడుతున్నాయి? 4 ATPలు ఏర్పడుతున్నాయి. 2 NADH2లు ఏర్పడుతున్నాయి. క్రెబ్స్ వలయం. క్రెబ్స్ వలయంలో NADHలు ఎన్ని ఏర్పడుతున్నాయి? 4. 1 FADH2 ఏర్పడుతుంది. 1 ATP. ఇది క్రెబ్స్ వలయం. గ్లైకాలసిస్ ఒకసారి జరిగితే క్రెబ్స్ వలయం 2 సార్లు జరుగుతుంది. ఎందుకంటే 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడుతున్నాయి కాబట్టి 2 సార్లు క్రెబ్స్ వలయం ఏర్పడుతుంది. కాబట్టి 8 2 ATPs. ఇది మొత్తం చూడండి, NADHలు 2 + 8 10 NADH2లు, FADH2లు 2 FADH2లు, ATPలు 2 + 4 6 ATPలు. సో మొత్తము 10 NADH నుంచి, అంటే ఒక NADH నుంచి ATPలు ఎన్ని ఏర్పడతాయి? 3 అని చెప్పినాం. ఒక NADH నుంచి ATPలు ఆక్సీకరణం చెందడం వల్ల ATPలు ఎన్ని ఏర్పడతాయి? 3 ATPలు ఏర్పడతాయి. ఒక FADH2 నుంచి 2 ATPలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఒక NADH ఆక్సీకరణం చెందితే 3 ATPలు, ఒక FADH2 ఆక్సీకరణం చెందితే 2 ATPలు ఏర్పడతాయి. ఇక్కడ మొత్తం ఎన్ని NADHలు ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 3s 30 ATPs, 2 2s 4 ATPs ప్లస్ 6 ATPs, 30 + 10 టోటల్ ఎన్ని? 40 ATPs. ఈ 40 ATPల్లో ఎన్ని ఖర్చు అయినాయి? గ్లైకాలసిస్లో ఏర్పడే 4 ATPల్లో మొదటి దశల్లో 2 ATPలు ఖర్చు అయినాయి. 40 - 2 ATPs. ఒకసారి గ్లైకాలసిస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో గ్లైకాలసిస్లో గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఈ దశల్లో 2 ATPలు ఖర్చు అయినాయి. మొత్తం నికర ATPలు ఎంత? 38. సో మొత్తం నికర ATPలు ఏంటంటే 38. సో ఒక గ్లూకోజ్ అణువు అనేది కంప్లీట్గా ఆక్సీకరణం చెందడం వలన ఏర్పడే నికర ATPల సంఖ్య 38. ఒక ATP నుంచి విడుదలయ్యే శక్తి ఎంత? 7200 క్యాలరీలు. ఒక ATP నుంచి ఎంత శక్తి వస్తుంది? 7200 క్యాలరీల శక్తి అనేది విడుదలవుతుంది. సో ఇది వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే మొత్తం ATPల సంఖ్య 38. అవాయు శ్వాసక్రియ అయితే అవాయు శ్వాసక్రియలో 2 ATPలు ఏర్పడతాయి. అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ATPల సంఖ్య 2. అంటే వాయు సహిత శ్వాసక్రియలో ఎక్కువ శక్తి వస్తుందా, అవాయు శ్వాసక్రియలో ఎక్కువ శక్తి వస్తుందా? వాయు సహిత శ్వాసక్రియలోనే అధిక శక్తి ఉంటుంది. అవాయు శ్వాసక్రియలో ఓన్లీ 7%, అంటే 10వ వంతు మాత్రమే శక్తి విడుదలవుతుంది గ్లూకోజ్ నుంచి. సో అవాయు శ్వాసక్రియలో 7% లేదా 10వ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది. వాయు సహిత శ్వాసక్రియలో
మొత్తం 38 ఏటీపీలు వస్తాయి. ఒక ఏటీపీ నుంచి 7200 కిలోకాలరీ, అంటే అత్యధిక శక్తి వాయు సహిత శ్వాసక్రియ ద్వారా జీవులకు అందుతుంది. ఈ శక్తి ఎందుకు? జీవులలో జీవక్రియలు జరగడానికి వినియోగించుకుంటాయి అన్నమాట. సో ఇది దశలు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లెక్చర్లోనే చెప్పిన, శ్వాసక్రియ అనున్నది నిర్మాణాత్మక క్రియనా విచ్ఛిన్న క్రియనా అని అడిగిన. శ్వాసక్రియ అనున్నది నిర్మాణాత్మక మరియు విచ్ఛిన్న క్రియ రెండిటి ద్వారా జరుగుతుంది అనమాట. ఎలానో చూద్దాం. దీన్నే